నమస్తే. జంట నగరాలలో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీ నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు. అయితే ప్రజలకు తాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లు కావాలని చెప్పి మహాప్రభు అని చెప్పి కాలనీ వాసులందరూ కూడా ఇలా హైదరాబాద్ నగర ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నీటి సరఫరా మెరుగుపరచండి, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసం కాదు, మా బ్రతుకులు బాగుపడతాయని చెప్పి ప్రజలు గెలిపించారు. ఈ రోజు నీటి సరఫరానే మీరు చేయలేకపోతే ఇంకేం పరిపాలన చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి కేసీఆర్ గారు ఆనాడు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నీటి సరఫరాను మెరుగుపరచాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి నీళ్లు ఇప్పుడెందుకు రావటం లేదు? పూర్తిగా మంచినీళ్ళు అన్ని కాలనీలకు వస్తున్నాయి, కావాలనే ఇటు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటే అది అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. మీరేం చెప్తారు? మేనేజ్మెంట్ అంటే సరిగా నిర్వహణ లోపం, అనుభవ రావిత్యంతో ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. మీరు కరెక్ట్ అనుభవం ఉంటే, కరెక్ట్ నిర్వహణ చేస్తే ప్రజలకు ఈ రోజు ఇబ్బంది కలిగేది కాదు. మీరు ప్రజలందరూ కూడా మంచినీళ్ళు వచ్చేవి. కానీ మీ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ మీద శీతకన్ను వేసిండు. ఎందుకంటే మీ ప్రజాప్రతినిధులు ఎవరు లేరు కాబట్టి మాకు హైదరాబాద్ లో ఓట్లు పడాయని చెప్పేసి శీతకన్ను వేసి ఇలా ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి దాపరించింది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని హైదరాబాద్ ప్రజల్ని రక్షించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా. చాలా కాలనీలకు ఎల్బీ నగర్ లో కూడా నీళ్లు వస్తలేవు అని చెప్పి అనేక విజ్ఞప్తులు చేసినాం. అయినా కానీ మెరుగుపడలేదు, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో గత 2 నెలలుగా తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి రోజుకు 750 ఎంజీడీల నీటి అవసరం ఉండగా కేవలం 550 ఎంజీడీలే సరఫరా చేస్తున్నారని అన్నారు. మరోవైపు రోజుకు 12,000 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండడం చూస్తుంటే పైప్లైన్ ద్వారా సరైన నీటి సరఫరా జరగడం లేదని విషయం స్పష్టమవుతుందని సుధీర్ రెడ్డి అన్నారు. ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.